సుమన్ శెట్టి ప్రభంజనం అసలు ఊపారు తెలుసా మీరు లోపల అసలు ఎలిమినేషన్ ఏంటన్నా హైలైట్ అన్న అసలు నీ ఎలిమినేషన్ పాయింట్ ఏంటన్నా ఒకటే ఉంటది అంటే ఎక్కువ పెట్టచ్చుగా అక్కడ కొంచెం డిస్సాటిస్ఫైడ్ బట్ ఓవరాల్ గా గేమ్ అయితే సూపర్ అన్న అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే నేను బిగ్ బాస్ 8 కి రివ్యూ ఇచ్చా 9 కి ఇస్తే ఖచ్చితంగా సుమన్ శెట్టి ప్రభంజనం నా మైండ్ లో ఉండేవాడు సరే అది కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవ్వలేకపోయాను అన్న థ్యాంక్స్ అన్న కంగ్రాచులేషన్స్ అసలు మీరు నేను ఎక్స్పెక్ట్ చేసింది టాప్ 5 అసలు టాప్ 2 నా ఎక్స్పెక్టేషన్ టాప్ 5 కన్నా వెళ్ళి సంజన గేమ్ లేదు కానీ మీరు ఎక్కడ డల్ అయిపోయిందంటే ఎక్స్పెషల్లీ మీరు అక్కడ 4 మెంబర్స్ అలా మీరు కాదు బర్నీ గారు మీరు కాదు వాళ్ళు పడాలా గానీ దమాన్ గానీ తనుజ గానీ ఇమానియల్ గానీ వీళ్ళు ఎప్పుడైతే టార్గెట్ చేశారో ఎక్స్పెషల్లీ ఇమానియల్ టార్గెట్ చేసినప్పుడు డౌన్ అయిపోయింది మొత్తం సంజన వెళ్ళి పైన కూర్చుంది మొత్తం మీ గ్రాఫ్ అంతా పడిపోయింది అదే పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్ అన్నా ఒక చిన్న విషయం అడుగుదాం అనుకోండి ఎప్పటి నుంచో మాధురి గారు వచ్చినప్పుడు ఆవిడ రియాక్షన్స్ ఆవిడ మాట్లాడే మాటలకే మీ రియాక్షన్ ఏంటి సైలెంట్ నాకు ఎందుకు వచ్చిన గొడవలు అన్న వర్ణన్న మనకి ఎందుకు లే పక్క పోదాం కదా అన్నట్టు నేను మదర్తో కిచెన్ లోనే ఉండేవాను కదన్న డిపార్ట్మెంట్ లో ఉండేవాడిని మదర్ నాతో బాగానే ఉండేవారు అన్న మాట్లాడేవారు అది కానీ ఆవిడ ఫైర్ నిజంగా ఊపు వచ్చింది బిగ్ బాస్ కి 9 అదే ఆల్మోస్ట్ అయిపోతుంది ఇంకేం లేదు బజ్ అనే టైంకి బజ్ క్రియేట్ చేసింది మాధురి గారు రమ్య ఎక్స్పెషల్ మన టాప్ 5 లో అది చెప్పలేమన్నా మనం రేటింగ్ బట్టి అందరూ తనుజ అంటున్నారు ఇమానియల్ అంటున్నారు అదే తనుజ ఇమానియల్ తెలియదన్న మనం ఎవరైతే బాగుంటుంది మీకు చెప్పండి ఎవరైనా మా ఫ్రెండ్స్ సేఫ్ అనేదే లేదన్న నిజాయితీగా వచ్చాం కాబట్టి ఇక్కడ వరకు ఉన్నాం మనం సేఫ్ అసలు స్ట్రాటజీ ఏమి మనం మైండ్ ఏమనిపించిందో అదే అక్కడ పెట్టాము ఇక్కడ ఏమనిపిస్తే అదే చేశాను నేను. ఇప్పుడు టాప్ 5 లో మీకు ఒక కంటెస్టెంట్ ఉంటాడా లేదా ఆ కంటెస్టెంట్ చెప్పండి పర్లేదు అది తెలియదు అన్న మనం డిసైడ్ చేయలేము నేను నిజంగా చెప్తున్నాను మాది ఎందుకంటే రోజు రోజుకి మారిపోతుంది డే బై డేకి మారిపోతుంది మొత్తం మారిపోతుంది మనం అది చెప్పలేమన్నా అనుకున్నాను బండి ఉంటారనుకున్నాను యాక్చువల్లీ మేము ఇద్దరం అనుకున్నాం ఉంటాము అనుకున్నాం మేమిద్దరం. సుమనన్న ఏమన్నాడంటే అన్న మన ఇద్దరం కలిసే ఉన్నాం బయటకు వెళ్ళేటప్పుడు కూడా కలిసి వెళ్ళిపోదాం ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇద్దరు కలిసే ఉన్నారు మీ బాండింగ్ వీడియో చూసినప్పుడు నారాయణ గారు చూపించినప్పుడు ఎమోషనల్ అయిపోయాను నేను నిజంగా ఏంటో ఎంత బాండింగ్ ఉంది వీళ్ళిద్దరి మధ్య అని నిజంగా తనుజ కంటే మీతో ఎక్కువ బాండింగ్ ఉంది ఇప్పుడు మర్చిపోయారు డాక్టర్ బాండింగ్ మర్చిపోయారు బాండింగ్ సిస్టర్ బాండింగ్ మర్చిపోయారు నేను పోస్ట్ కూడా అదే పెట్టాను లోపల కలిసే ఉన్నారు బిగ్ బాస్ హౌస్ లో బయటకు వచ్చేటప్పుడు కలిసి వచ్చారు ఎనివే అసలు ఎంటర్టైన్మెంట్ లో పీక్స్ అన్న నేను నాకు సుమన్ శెట్టి గుర్తొచ్చాడు అంటే ఖచ్చితంగా 7/7 ఉందాం కదా అసలు ఎక్సలెంట్ కామెడీ అల్టిమేట్ కామెడీ నేను అయ్యే గుర్తు చేసుకుంటా వద్దాగా అలాంటిది కనుమరుగు అయిపోయాడు సుమన్ ఆ డైలాగ్ కూడా మీరు అందరూ కలిపి అది చాలా అంటే చాలా ఫన్ క్రియేట్ చేశారు నిజంగా ఓవరాల్ సూపర్ అసలు